బద్వేలు నెల్లూరు 4 లేన్ల జాతీయ రహదారికి 3,653 కోట్లు మంజూరు అయ్యాయని, పరిపాలనా అనుమతులు పూర్తయి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం 108.73 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. గోపవరం నుంచి నెల్లూరు వరకు పలు మండలాల మీదుగా నిర్మాణం చేపడతామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో అనేక జాతీయ రహదారులకి నాంది పలికాం. గతంలోని మనకున్నటువంటి 2 లేన్ల రహదారి, జాతీయ రహదారి ఏదైతే ఉన్నిందో, చెన్నై నుంచి కోల్కతా వరకు, చెన్నై నుంచి న్యూఢిల్లీ వరకు మనకున్న జాతీయ రహదారి ఆనాడు ఉంటే, ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా, భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి నాయకత్వంతో చర్చించి రహదారుల యొక్క విస్తీర్ణం వెడల్పు పెరిగినట్లయితే భారతదేశంలో అన్ని ప్రాంతాలకి వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు పెరిగినప్పుడు ఆ ప్రాంతాల అభివృద్ధి అయ్యేదానికి దోహదపడుతుందని చెప్పి ఒక సూచన ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సూచిస్తే, ఎంత పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేయాలి అని అంటే అంత డబ్బు ఉండాలి కదా దేశంలో అని చెప్పి ఆలోచన చేసిన వాజ్పేయి గారి ప్రభుత్వం ఆనాడు ఎక్కడి నుంచి దీన్ని మొదలు పెడదామని అంటే, నెల్లూరు చెన్నై మధ్య ఒక 4 లేన్ల రహదారిని మొదలు పెడదాం. రహదారిని ఏర్పాటు చేయడానికి భూమిని మాత్రం మనం చూపిస్తాం. రోడ్డు వేసేటువంటి ప్రైవేట్ కంపెనీలు, ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు పెట్టి రోడ్డు వేస్తారని చెప్పి ప్రయత్నం చేద్దామని అంటే, మొట్టమొదటి జాతీయ రహదారి 4 లేన్లుగా విస్తరించబడినటువంటి రహదారి చెన్నై నుంచి నెల్లూరు వరకు మొదట ఏర్పడింది. ఇదే 4 లేన్ల రహదారి మలేషియా దేశం నుంచి అప్పుడు ఉన్నటువంటి ఒక రోడ్ల నిర్మాణ సంస్థ వాళ్లే నిధులిచ్చి పెట్టుబడి పెట్టి మన రోడ్డు వేయడం, ఆ రోడ్డులో తిరిగేటువంటి వాహనాల దగ్గర టోల్ కలెక్షన్ చేసుకొని వాళ్ళ పెట్టుబడికి తిరిగి వాళ్ళు బ్యాంకులకి వాళ్ళు తెచ్చుకున్న అప్పులకో లేకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తిరిగి పొందడానికో మొదటి రోడ్డు ప్రయత్నం చేసి పూర్తయింది. ఇక అప్పుడు మొదలైంది భారతదేశంలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం. వాజ్పేయి గారి టైంలోనే గోల్డెన్ క్వాడ్రాంగిల్ రోడ్స్ అని ఢిల్లీ నుంచి కలకత్తా, చెన్నై, కన్యాకుమారి, బొంబాయి తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వరకు కూడా 4 చతుర్భుజ రహదారుల్ని ఏర్పాటు చేయడం మొదలైంది. ఆ మొదలైనప్పుడు ఇంత పెద్ద జాతీయ రహదారి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. తర్వాత కృష్ణపట్నం ఓడరేవు వచ్చింది. ఆ తర్వాత మనకి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న సమయంలో మనకి జాతీయ రహదారుల అవసరం పెరిగింది. కృష్ణపట్నం ఓడరేవుకి ముంబైకి కనెక్షన్ ఇస్తూ ఒక జాతీయ రహదారి మనకి NH-67 నామకరణంతో, ఈ నంబర్తో ఒక జాతీయ రహదారి. ఇప్పుడు మనం ఆత్మకూరు వెళ్ళే రహదారి కూడా నేషనల్ హైవే 67 నెంబర్ మీదనే మనం వెళ్తున్నాం. ఇది ఏర్పడ్డ తర్వాత ఇంకా జాతీయ రహదారులు ఆ కోసకే కాదు, మధ్యలో కూడా ఉండాలని చెప్పి ఏర్పేడు నుంచి సిరోంచా దాకా ఒక రోడ్డు మధ్యలో వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తే 565 నేషనల్ హైవే అని ఒక దానికి నంబర్ ఇచ్చి, శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఏర్పేడు నుంచి వెంకటగిరి, రాపూరు, పెంచలకోనల మీదుగా ఇవాళ మరిపాడు, ఉదయగిరి ప్రాంతాలను టచ్ చేస్తూ ఒక జాతీయ రహదారి తెలంగాణ నుంచి సిరోంచాకి ఏర్పడింది. ఇప్పుడు ఆ రహదారి మీద నడుస్తుంది. మరొక రహదారి కావాలి అని చెప్పి అవసరం ఉంది. ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టుకి జాతీయ రహదారి నేరుగా ఉండాలి, ఎలివేటెడ్ కారిడార్ ఉండాలి, ఎక్కడ కూడా రహదారికి అడ్డంకులు రాకూడదని చెప్పి ఒక కొత్త రహదారి కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తే ఆ రహదారి ఇవాళ మంజూరైంది. మనకి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. భూసేకరణ జరుగుతూ ఉంది. ఈ భూసేకరణ జరగడంలో అది కూడా పూర్తి కావస్తూ ఉంది. ఇది బద్వేలు నుంచి జాతీయ రహదారి 4 లేన్లుగా బద్వేలు దగ్గర